వీర తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచారి విముక్తి కోసం ఒక మహోన్నతమైన పోరాటం ఈ తెలంగాణలో జరిగింది. ఈ పోరాటంలో ప్రధానంగా ఆనాడు 1946 జూలై 4వ తేదీన దొడ్డి కోమరయ్య అమరత్వంతో గ్రామాలే లేచి ఇది అన్యాయమైంది, దొడ్డి కోమరయ్యను చంపడం సరైనది కాదు, ఆనాడు భూస్వామ్య గుండాలు దాడి చేసి కాల్పుల లోపల దొడ్డి కోమరయ్య మరణించాడు. దాంతో మొత్తం గ్రామాలుగా కదిలినప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఆనాడు ఆలోచన చేసి మనం సాయుధ పోరాటానికి సెప్టెంబర్ 11వ తారీఖున 1946లో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కమ్యూనిస్టు పార్టీలో నాయకుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు, రాయి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అదే రకంగా చకిన యాదగిరిరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మధు స్వరాజ్యం పెద్ద ఎత్తున ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాటంతో ఈ తెలంగాణ సమాజం లోపల 10 లక్షల ఎకరాల భూములు పంచబడ్డాయి, వెట్టి చాకరీ నుంచి విముక్తి చేయబడ్డారు. అదే రకంగా వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు పెరిగాయి, పేదలకు ఒక విముక్తి దొరికింది. ఆ రకంగా గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆడామగా తేడా లేకుండా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ ఏం చెప్తా ఉంది? బీజేపీ చెప్తున్న మాట ఏంటిది? ఇది భూస్వాములకు దోపిడీకి జరిగిన పోరాటం కాదు, ఇది హిందువులకు ముస్లింలకు జరిగిందని చెప్పేసి బీజేపీ చెప్తా ఉన్నది. ఇది సరైనది కాదు. ఎందుకు అంటున్నామంటే ఈరోజు భూస్వామ్య గుండాలైనా వాళ్ళు మొత్తం దాడి చేసి మొట్టమొదలు బందగిని చంపారు. బందగి ఎవరు? బందగి ముస్లిం కాదా? అదే రకంగా హైదరాబాద్ నడిబొడ్డు లోపల ఆనాడు చేతులు నరికి చంపేశారు సోయబుల్లా ఖాన్ని. సోయబుల్లా ఖాన్ ఎవరు? ఒక ముస్లిం కాదా? వీళ్ళందరూ కూడా ముస్లింలే. ఆనాడు పోరాటం చేసిన వాళ్ళే కదా. ముస్లింలకు ఇందులో జరిగిన పోరాటం కాదు ఇది. భూస్వాముల దోపిడికి నిజాం నవాబు ఆ రోజు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అతనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఈ పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందుకోసం బీజేపీ తప్పుడు మాటలు మానుకోవాలి, అదే రకంగా బీజేపీ విధానాలు మార్చుకోవాలి. అందుకనే మేధావులారా, విద్యావంతులారా, మరి విద్యార్థులారా, మీరు అందరూ కూడా గమనించి రేపు జరిగే పోరాటంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఈ స్ఫూర్తిని తీసుకొని మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద రేపు మొత్తం కూడా మనందరం పోరాటం చేయాలని, ఆ రకంగా ప్రజలు, ప్రజాతంత్రవాదులు ఈ ఉద్యమాల్లో కలిసి రావాలని చెప్పేసి మీ అందరికీ సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఆ రకంగా కలిసి రావాలని కోరుతూ సెలవు.